అది కనిపించకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పన్నాగం పన్నాడు. ఆ మధ్య ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, మా ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లు మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నవ్వుతూ నేను అన్నాను, చాలా సంతోషం, నా గురించి ప్రత్యేకంగా కొంతమంది ప్రార్థన చేయటం అని అంటే, అయ్యా వాళ్ళు ప్రార్థన చేస్తున్న కారణం మీకు తెలుసా అని అడిగాను. నాకు తెలియదు అని చెప్పన్నాను. మీరు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారట? మీరు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. మనం కల్వరి టెంపుల్ బ్రాంచ్ చర్చ్ ఒక ప్రాంతంలో పెట్టాం. ఆ ప్రాంతంలో పెడితే ఒక పాస్టర్ గారు ప్రత్యేక ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేశాడు. ఎందుకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన? సంఘమా రండి, అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని డిక్లేర్ చేశాడట. ఎందుకోసం అంటే కల్వరి టెంపుల్ మూసేసేయాలి, కల్వరి టెంపుల్ మూతబడిపోవాలి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. అర్థం ఉందా? సతీష్ కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నారట. ఎందుకని? సతీష్ కుమార్ చచ్చిపోవాలని. విచిత్రం కదండి. సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుడు నీ జీవితాన్ని దీవిస్తున్నప్పుడు, నీ బ్రతుకు దీవెనకరంగా మారుతున్నప్పుడు బాధించే వాళ్ళు ఉంటారు. నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, నీ పతనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, నీ ఓటమిని కోరుకునే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకున్నటువంటి మనస్సును వ్యక్తపరుస్తూ ఉంటారు, నిన్ను గాయపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి గమనించు. బాధించే వాళ్ళు నీ జీవితంలో ఉన్నప్పుడు భయపడొద్దు. వాళ్ళు నీ గురించి తప్పుగా చేసే ప్రచారం కావచ్చు, నీకు చేసే కీడు కావచ్చు, అది నీ మీద పని చేయదు. ఒకరోజు ఉదయం నేను లేచిన వెంటనే మంచం మీద నుంచి తీసి నా కాళ్ళు కింద పెట్టినప్పుడు నాకెందుకో ఒక న్యూస్ పేపర్ మీద నేను కాళ్ళు పెట్టినట్టుగా నాకు అనిపించింది. న్యూస్ పేపర్ మీద కాళ్ళు పెట్టినట్టుగా అనిపిస్తే నేను కిందకి దిగి వంగి చూస్తే ఆ న్యూస్ పేపర్ మీద అన్నం మెతుకులు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, ఇక రకరకాలవన్నీ దాంట్లో ఉన్నాయి. అది నా మంచం కింద పెట్టారు. అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఎవరో నాకు తెలియకుండా నాకు మీద చేతబడి చేసే ప్రయత్నం చేశారు. అది చూసినప్పుడు నాకేమైనా ఫిట్స్ వచ్చినాయి అనుకున్నారా? భయపడిపోయి చచ్చిపోయాను అనుకున్నారా? అది చూసి నవ్వుకొని ఆ పేపరు, ఆ వెంట్రుకలు, ఆ అన్నం, ఆ మెతుకులు అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసా. కారణం ఏమిటి? ఇవేవి కూడా నా మీద ప్రభావము చూపలేదు. ఎందుకయ్యా అంటే, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న శనిగాడి కన్నా గొప్పవాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎదుగుతున్నప్పుడు, నువ్వు అభివృద్ధి